అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఏదో ఒకరోజు మనం కూడా ముసలి వాళ్ళమైన తర్వాత మన కొడుకులు కూడా మనలను నిర్లక్ష్యం చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆలోచించాలి యువతి యువకులందరూ కూడా. ఎందుకంటే ప్రతి ఇళ్లల్లో తల్లిదండ్రులు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులను వాడుకొని వాళ్ళు వృద్ధులు కాగానే వారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రేమతో చూడవలసినటువంటి వారి కొడుకులు సంతానం వారిని మాత్రం నిర్లక్ష్యానికి గురి చేస్తూ చాలా ఇళ్లలో నేను స్వయంగా చూసినటువంటి అనుభవాన్ని చెప్తున్నాను. ఎవరు కూడా తల్లిదండ్రుల పట్ల నిజమైన ప్రేమ చూపడం లేదండి. వారి ఆస్తుల కోసం ప్రేమ చూపిస్తున్నారు, వారి అంతస్తుల కోసం ప్రేమ చూస్తున్నారు, వారు ఇచ్చేటువంటి డబ్బు కాశపడి ప్రేమ చూపిస్తున్నారు తప్ప నిజంగా మనకన్నా తల్లిదండ్రులను మనము ఏనాడు కూడా ప్రేమగా చూడమండి. ఎందుకంటే వాళ్ళు తెచ్చే డబ్బుపైన మన ఆశలు ఉంటాయి, వారిచ్చే ధనంపైన మన ఆశలు ఉంటాయి, వారు పంచే భూములపైన మన ఆశలు ఉంటాయి, వారు పంచే బిల్డింగుల మీద మన ఆశలు ఉంటాయి. కానీ వారి ఆరోగ్యం పట్ల కానీ వారి యొక్క అవసరాల పట్ల కానీ మనం పట్టించుకోమండి. ఒక వయసుకు వచ్చినాక తల్లిదండ్రులు వారు వారికి ఆసరా అవసరం ఉంటుంది, వారికి ఒకరి సాయం అవసరం ఉంటుంది. కాబట్టి వారి పనులు వారు చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి మనం చేతనంత సాయం చేసి వారిని మనం ఆదుకోవాలండి. వారి తల్లిదండ్రులను గౌరవించినట్లయితే మనకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటుంది. అందుకే పెద్దలు అన్నారు, తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే ఈ ముగ్గురే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనకు జన్మనిచ్చిన వారు తల్లిదండ్రులు, విద్యను నేర్పి మనకు బతుకుబాటను చూపించిన వారు గురువులు. తర్వాత ఈ లోకానికి రావడానికి కారణమైనటువంటి ఈ సృష్టికర్తకు, మన దైవానికి మనం కట్టుబడి ఉండాలండి. అదేవిధంగా మన స్నేహితులు కూడా మనకు ముఖ్యమే. కానీ ఈ ముగ్గురు తర్వాతనే ఎవరైనా, బంధువులైనా ఎవరైనా. కాబట్టి నేను అందరినీ